అందరికీ నమస్కారం మిత్రులారా. ఎలక్షన్స్ సంబంధించి నామినేషన్స్ తర్వాత స్క్రూటినీ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ప్రచారం అనేది ఈ మిగిలి ఉంది. అంటే అది కూడా ఒక కీలక ఘట్టం. ఈ ప్రచారంలో ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఏంటంటే చాలా వరకు ఈ మన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అంటే మన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవడానికి కానీ లేదనుకుంటే ఆ పాలన కాన్స్టిట్యున్సీలో మనం ఆ వ్యవహారాలు అంటే నామినేషన్స్ అనేది దాఖలు చేయటం, ఇవి ఎక్కడ ఎంచుకోవటం లేదనుకుంటే ఈ ఫామ్స్ ఫిల్ చేయటం, వీటి మీద మనకి చాలా సమయం వరకు మనకి ఖర్చు అయిపోయింది. మనకేంటంటే అసలైన ఏదైతే ఉంటుందో అంటే మనం ప్రజల్లోకి వెళ్తాం, ఆ ప్రజల్ని ఓట్లు అడగటం లేదంటే వాళ్ళు ఓట్లు సంపాదించడం లేదంటే మన భావజాలను వాళ్ళకి వివరించడం, మన ఆశయాలు కానీ ఆశలు కానీ వాళ్ళకి విన్నవించుకోవడం, ఇలాంటి విషయాల మీద మనకు ఇప్పుడు దాకా ఎక్కడ అవకాశం దొరకలేదు. సో అటువంటి అవకాశం కీలక ఘట్టం అనేది ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చింది. సో ఇప్పుడు మనం అసలు ఈ ఎన్నికల ప్రచారం అనే కీలక పర్వంలోకి మనం ఎంటర్ అయ్యాం. సో ఈ ఎన్నికల ప్రచారాన్ని మనం ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే కనుక మనకి ఎక్కువ మార్కులు మనం సాధించగలుగుతాం అనే అంశం గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఎన్నికల ప్రచారం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే దాంట్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశం మీద మనం అవగాహన తెచ్చుకోవాలనుకుంటే మొట్టమొదటిగా మనం అసలు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మనకి ఎంతమంది ఓటర్లు ఉంటారు, తర్వాత ఏంటి ఎన్ని ఓట్లు పోలవుతాయి, అది ఏ విధంగా పోలవుతాయి అనే విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సాధారణంగా 2,30,000 నుంచి 2,50,000 వరకు యావరేజ్గా ఓటర్స్ అనేవాళ్ళు ఉంటారు. అందులో మనకి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏంటంటే 70 నుంచి 80% అనేది ఓట్లు అనేది పోలవుతున్నాయి. అందులో ఈ 70 నుంచి 80,000 ఓట్లు ఈ అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఓట్లు పోలవటం అనేది జరుగుతుంది. అంటే అధికార పక్షంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష ఉన్న పార్టీకి ఈ 70,000 నుంచి 80,000 ఓట్లు అనేది పోలవుతున్నాయి. ఇంకా ఆ తర్వాత రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ అంటే జాతీయ గుర్తింపు పొందిన పార్టీలకి 1000 నుంచి 2,000 ఓట్లు అనేది పోలవటం జరుగుతుంది. ఇంకా మిగతా ఏదైతే కొన్ని అంటే కొంచెం ప్రముఖమైన వ్యక్తులు పోటీ చేసినప్పుడు కానీ లేదనుకుంటే ఆ నియోజకవర్గాల్లో అత్యంత బలమైన ఎవరైనా నాయకులు కానీ లేదంటే రెబల్ క్యాండిడేట్గా ఎవరైనా దిగినప్పుడు కానీ లేదనుకుంటే ఈ జాతీయ పార్టీల్లో వాళ్ళకంటూ కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం బలమైన హోల్డింగ్ అనేది ఉంటుంది. అటువంటి స్థానాల్లో అటువంటి సందర్భాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 నుంచి 10,000 ఓట్లు అనేది పోరడం జరుగుతుంది. అయితే ఇటువంటి స్థానాలు చాలా తక్కువ ఉంటాయి. ఇంక మిగతా అన్ని పార్టీలకి మిగతా అన్ని అభ్యర్థులు కానీ పార్టీలు కానీ 50 నుంచి 60 ఓట్లు లేదనుకుంటే 100 నుంచి 200 ఓట్లు అనేది పోలవడం జరుగుతుంది. అంటే ఈ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీసు తర్వాత ఇండిపెండెంట్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా చాలా చిన్న మొత్తం అంటే 50 నుంచి 60 ఓట్లు కానీ లేదంటే 100 నుంచి 200 ఓట్లు మాత్రమే పోలవడం జరుగుతుంది. ఇంక మధ్యలో కొంతమందికి ఏంటంటే ఈ దగ్గర గుర్తులు వచ్చినప్పుడు సందర్భంలో కానీ లేదనుకుంటే కొన్ని ఏదైతే చిన్న ఇతర ఫేవర్లు అంటే మామూలుగా రికగ్నైజ్డ్ పార్టీస్కి లేదంటే మిగతా ప్రముఖమైన వ్యక్తులకి దగ్గరగా ఉన్నప్పుడు సందర్భంలో కానీ కొంత అడ్వాంటేజ్ వచ్చి 100-200 ఓట్లు లేదనుకుంటే 1,000-2,000 ఓట్లు అనేది ఎక్కువ తక్కువ అనేది రావడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం ఏంటంటే ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి కానీ లేదంటే ఇండిపెండెంట్ పార్టీలు కానీ వీళ్ళకి 50 నుంచి 60 ఓట్లు లేదా 100 నుంచి 200 ఓట్లు ఆ మధ్యలోనే ఓట్లు పోరాటం అనేది జరుగుతుంది. ఇంకా మనం దీనికి కారణం ఏంటనగానే మనం అందరం ఏమంటారంటే మన దగ్గర డబ్బులు లేవు, కార్లు లేవు, బంగ్లాలు లేవు, లేదనుకుంటే రిపీటెడ్ పర్సన్ లేదు, అంటే సెలబ్రిటీ లేడు, లేదంటే స్టార్ కాస్ట్ లేదు, లేదంటే స్టార్ క్యాంపన్స్ లేదు, ఇలా రకరకాల కారణాలు అనేది చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ నిజమైనప్పటికీ మనం వీటన్నిటిని ఎదిరించడానికి పార్టీ పెట్టి ఇవన్నీ తెలిసే మనం పార్టీ పెట్టాం. అందువల్ల కారణాలు అనేవి మనం చూపించడంలో అవి ఎటువంటి ఉపయోగం కలిగించవు. మనం ఏంటంటే ఆ కారణాలు మనం అధిగమించే ప్రయత్నం అనేది చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషికి కూడా ప్రతి పార్టీకి కానీ ప్రతి మనిషికి ప్రతి అభ్యర్థికి కూడా కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు అనేది ఉండటం జరుగుతుంది. అందువల్ల వాళ్ళకి ఏదైతే ఇతర పార్టీలకి ఎటువంటి అనుకూలతలు ఉంటాయో అలాగే ఇతర అభ్యర్థులకి ఎటువంటి అనుకూలతలు ఉంటాయో మనకు కూడా కొన్ని అనుకూలతలు అనేది ఉంటాయి. ఆ అనుకూలతలను మనం ఆసరాగా చేసుకుని
ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మనం విజయం సాధించే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకున్న అనుకూలతలేంటి, మనం ఏ విధంగా అనుకూలత సాధించాలి, లేదా ఏ విధంగా విజయం సాధించాలనే విషయం మీద మనం ఇక్కడ ఒక అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మనకిప్పుడు ఇటువంటి డబ్బులు లేవు, లేదనుకో కార్లు లేవు, లేదనుకో ఇతరత్ర ఏమీ లేవు, మామూలుగా వనరులు లేవు అనుకున్నదే ఈ సందర్భం నుంచి మనం ఈ పరిస్థితిని మనం ఏ విధంగా అధిగమించాలి. ఇక్కడ అధిగమించాలంటే మనకి 3 విషయాల్లో మనం శ్రద్ధ తీసుకోవాలి. ఒకటి, బలమైన సిద్ధాంతాన్ని మనం రూపొందించుకోవాలి, లేదనుకుంటే బలమైన సిద్ధాంతంతో మనం కొనసాగాలి. 2, మనం ప్రజెంటేషన్ అంటే మన సిద్ధాంతాన్ని అత్యంత సరళంగా, అత్యంత ప్రిసైజ్గా, అంటే సరళంగా, అర్థవంతంగా, మనకి ప్రజలకి సూటిగా వెళ్ళే విధంగా మనం ప్రజెంట్ చేయగలగాలి. 3వది, మనం ఎక్కువ మందిని ఎక్కువ సార్లు మనం కలిసే ప్రయత్నం చేయాలి. ఈ 3 మనం వీటికి మనదైన స్టైల్లో, మనదైన స్థితిలో, పరిస్థితుల్లో మనం కనుక దీన్ని కనుక చేయగలిగితే మనం కూడా పెద్ద పార్టీలకి ధీటుగా మనం నిలబడగలుగుతాము. పెద్ద పార్టీలకి ధీటుగా మనం ఓట్లు కానీ సీట్లు కానీ సాధించగలుగుతాము. ఇంకా అసలు ఈ సిద్ధాంతం అంటే ఏంటి, ప్రజెంటేషన్ అంటే ఏంటి, తర్వాత ఈ ఎక్కువ మందిని ఎక్కువసార్లు కలవటం అంటే ఏంటి, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధాంతం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా సమకాలీన రాజకీయ, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో నెలకొన్న సమస్యల పట్ల మనకున్న అవగాహన ఏమిటి, వాటిని సమస్యలు అధిగమించే పరిష్కారాలు ఏమున్నాయి మన దగ్గర, ఇటువంటి దాన్నే మనం సిద్ధాంతం అని చెప్తాం. అందువల్ల ఏంటంటే నేటి సమకాలీన పరిస్థితుల్లో మనం కలిగి ఉన్న అవగాహన, తర్వాత మనం సూచించే సిద్ధాంతాలని మనం ఒక సిద్ధాంతం అంటే మన పరిష్కారాలను మనం అభివృద్ధి చేసుకుని వాటినే ప్రముఖంగా ప్రజలకి మనం వివరించినప్పుడు ఆ ప్రజల నుంచి మనం ఆదరణ అనేది పొందగలుగుతాం. ఆ తర్వాత వీటిని ఎఫెక్టివ్గా, అత్యంత అనుకూలంగా, మనకు ఒక మామూలుగా సూటిగా మన ప్రజలకి వాళ్ళ మనసులోకి వెళ్ళే విధంగా మనం ప్రజెంట్ చేయటం. ఆ తర్వాత వాటిని ఎక్కువ మందిని కలవటం. అంటే మనకి సమాజంలో అంటే చాలామంది ఉంటారు సమాజంలో. అందులో మనవాళ్ళు అంటే మన భావజాలం దగ్గరగా ఉన్నవాళ్ళు, లేదంటే మన ఆలోచనలు దగ్గరగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళని మనం కలిసే ప్రయత్నం చేయాలి. కలవాలంటే వాళ్ళ సమాజంలో అనేక రకాల మంది ఉన్న స్థితిలో మన వాళ్ళు ఎవరున్నారో, మన వాళ్ళంటూ ఎవరో కూడా మనకు తెలియదు. అందువల్ల మనం ప్రతి ఒక్కళ్ళని కూడా మనం టచ్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనకంటూ వాళ్ళు మనకు దగ్గర చేరుతారు, మన వాళ్ళని కనెక్ట్ అవుతాము. ఆ తర్వాత ఎక్కువసార్లు కలవడం అంటే, మనం ఒకసారి కలిసినప్పుడు కొంతమంది అనేది మనకి ఈ అభిమానులు తయారవుతారు. ఆ తర్వాత రెండోసారి కలిసినప్పుడు మిగిలిపోయిన వాళ్ళల్లో వాళ్ళు మన పట్ల ఒక అవగాహన పెరిగి వాళ్ళు కూడా మన వైపుగా వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా మనం కలిసిన ప్రతిసారి కూడా ఎక్కువ మందిని మన వైపుగా మనం తెచ్చుకునే ఆ ప్రయత్నం అనేది మనం చేయగలుగుతాము. ఆ విధంగా మనం ఎన్నిసార్లు కలిగితే అన్నిసార్లు మనకి లాభం చేయగలుగుతుంది. అయితే ఇక్కడ సిద్ధాంతం వల్ల లాభం ఏంటి, ప్రజెంటేషన్ లేదనుకుంటే ఈ ఎక్కువసార్లు కలవటం వల్ల లాభాలు ఏంటి? ఇప్పుడు సిద్ధాంతం అనేది ఏదైనా ఒక ఉద్యమానికి కానీ, పార్టీకి కానీ, లేదంటే ఇతర ఏ అంశానికి కానీ అది చాలా బలమైన అంశం. మనం ప్రతిసారి కూడా మనం డబ్బు ద్వారా కానీ, లేదనుకుంటే మనం ఈ హోదా ద్వారా కానీ మనం ప్రజల్ని కన్విన్స్ చేయగలం అనేది నిజం కాదు. ఆ సిద్ధాంతం అనేది చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది. ఒకసారి మనం ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతాం, లేదా కొంత శాతం వరకు మనం కన్విన్స్ చేయగలుగుతాం. ఆ తర్వాత మనల్ని ముందుకు తీసుకెళ్ళేది మన సిద్ధాంతాన్ని కానీ, మన పార్టీ కానీ ముందుకు తీసుకెళ్ళేది, ప్రజలకి చేరువ చేసేది, ప్రజల్లో మరింత ఆదరణ కలిగించేది సిద్ధాంతం మాత్రమే. అంటే మనం ఏదైతే నెలకొన్న సమస్యల పట్ల మనం సూచించే పరిష్కారాలు, ఆ పరిష్కారాలు మనం ఎంత బాగా చూపించగలిగితే ప్రజల్లో మనకి అంత ఆదరణ పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ నుంచి కూడా మనకి అంత స్థాయిలో మనకి స్పందన అనేది వస్తుంది. అందువల్ల మన బలమైన సిద్ధాంతాన్ని నిర్మించుకోవడంలో మనందరం కూడా కృషి చేయాలి. మనకు అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పెద్ద పార్టీలకి వాళ్ళకి ఎంతో విషయాలు వాళ్ళు చేయగలగటంలో వాటికి సమయం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ చిన్న పార్టీలు కానీ, ఇండిపెండెంట్లు కానీ ఆ సిద్ధాంతాన్ని రూపొందించుకోవడానికి వాళ్ళకి సమయం కానీ, వెసులుబాటు కానీ ఉంటుంది కనుక ఆ సిద్ధాంతాన్ని రూపొందించుకుని వాళ్ళు ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి.
ఆ తర్వాత ప్రజెంటేషన్ అంటే చెప్పాను మామూలుగా ఏంటంటే ఆ సిద్ధాంతాన్ని మన ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్లే విధంగా వాళ్ళు దానికి తగ్గ మెటీరియల్స్ పాంప్లెట్స్ కానీ నినాదాలు కానీ లేదనుకుంటే స్పీచెస్ కానీ లేదనుకుంటే ఇతరత్ర అంటే మామూలుగా క్లిప్పింగ్స్ వీడియో క్లిప్స్ కానీ దాన్ని తయారు చేసుకోవటం దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం. ఇంకా తర్వాత ఎక్కువ సార్లు కలవటం అంటే రకరకాల అంటే ఎక్కువ మందిని కలవటం ఎక్కువ సార్లు కలవటం ఎక్కువ మందిని కలవటం అంటే అందరినీ ఎక్కువ మనం సమాజంలో ఎవరు ఎక్కువ సమయంలో ఎవరు ఎక్కడ దొరుకుతారో వాళ్ళు చూసుకుని మనం వాళ్ళని కలిసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఎక్కువ సార్లు కలవటం అంటే మనం ప్రతిసారి కూడా మనమే లేదంటే మన పాంప్లెట్స్ పంచుతూ ఉంటే మన ప్రతిరోజు వెళ్ళి మనం వాళ్ళని ఎవరైనా కలిసి లేదంటే ప్రతిరోజు వెళ్ళి పాంప్లెట్ ఇవ్వడం కాకుండా రకరకాల విధానాల ద్వారా అంటే ఇప్పుడు మామూలుగా మనం వ్యక్తులుగా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ప్రజలు కలవటం, తర్వాత ఆటో క్యాంపెయిన్ల ద్వారా చేసుకోవటం, లేదనుకుంటే సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసుకోవటం, లేదంటే వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, లేదంటే ఫోన్ ద్వారా మనం వాళ్ళకి ఫోన్ చేసి కలిసి వాళ్ళకి ఏంటంటే ఫోన్ ద్వారా వివరించే ప్రయత్నం చేయటం, ఇంకా లేదనుకుంటే హోర్డింగ్స్ అని లేదనుకుంటే ఈ న్యూస్ ఆర్టికల్స్ అని ఇలా రకరకాల విధానాల ద్వారా వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తే కనుక అప్పుడు కూడా మనకి మంచి ఫలితం అనేది అవకాశం ఉంటుంది. సో ఈ సిద్ధాంతం కానీ ఈ ఏదైతే ప్రజెంటేషన్ కానీ లేదనుకుంటే ఎక్కువసార్లు కలవటం ఇవన్నీ కూడా మనకి చిన్నవాళ్ళు అనేవి వాళ్ళు చేయగలిగిన అంశాలు కనుక వాటిని ఆధారంగా తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళి ప్రయత్నం చేయాలి. ఇంకా మన రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది తీసుకున్నట్టయితే అంటే మన సంస్కరణల పార్టీ తీసుకున్నట్టయితే మీకు అందరికీ తెలుసు మన నినాదం దేశ పరిపాలన రాజకీయ వ్యవస్థలో ఈ పారదర్శకత జవాబుదారితనం తీసుకురావటం. అంటే రాజకీయ నాయకులు ఈ మొన్న ఒక మాట నిన్న ఒక మాట ఈరోజు మాట కాకుండా వాళ్ళు ఏదైనా మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలి, ఏదైనా పని చేస్తే దానికి బాధ్యత తీసుకోవాలి, ఏదైనా హామీ ఇస్తే వాళ్ళు నెరవేర్చాలి, లేదంటే అధికారంలో దిగిపోవాలి. దీన్నే మనం సిద్ధాంతంగా లక్ష్యంగా పెట్టుకుని మనం పనిచేస్తున్నాం. ఇంకా దీనికి సంబంధించి మనకేంటంటే జెండాలు కానీ పాంప్లెట్స్ కానీ తర్వాత మన విజిటింగ్ కార్డ్స్ కానీ ఇలాగా అన్ని రకాల మెటీరియల్స్ లిటరేచర్ కానీ మనం డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన ఎలక్షన్ స్పీచ్ కూడా మనం దీనికి సంబంధించి డెవలప్ చేయడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద బలాలు పెద్ద ఆయుధాలు కూడా. ఇదేంటంటే మనం జనాల్లోకి వెళ్ళటానికి జనాల ఆదరణ చూరుకొనటానికి తర్వాత ద్వారా మనం ఓట్లు సాధించడానికి కూడా ఇవి చాలా అవకాశాన్ని కల్పిస్తాయి. కనుక మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే మిగతా పార్టీలు కూడా మిగతా అభ్యర్థులు ఎవరైతే ఇండిపెండెంట్ కానీ మిగతా పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఈ అంశాలని వాళ్ళ ఆధారంగా తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళ సొంతమైన ఏదైతే భావజాలం కానీ లిటరేచర్ కానీ వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సింపుల్గా మనదైన స్థాయిలో మనం చేయగలిగిన దాన్ని మనం చేస్తూ ముందుకు వెళ్ళేటైతే మనం మంచి ఓటింగ్ శాతంతో మనం బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా అంటే ఇంకొంచెం గట్టి కృషి చేసినట్టయితే అంటే ఏదైతే మనకి ఏదైతే అవకాశాలు ఉన్నాయో అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మనం పాంప్లెట్స్ పంచడం అంటే ఎక్కువగా మనం పాంప్లెట్స్ పంచగలిగితే ఆ తర్వాత క్యాంపెయినింగ్ అంటే ఆటోలు అంటే పెద్ద అంటే మామూలుగా మనకి చైతన్య రథం లాంటివి కాకుండా ఆటోలు అంటే తక్కువ ఖర్చుతో రోజుకి 1000-2000 కానీ ఎక్కువ కాకుండా మనం ఆటోలు లాంటివి ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత టీమ్స్ డెవలప్ చేసుకుని అంటే రకరకాల టీమ్స్ డెవలప్ చేసుకుని ఆ టీమ్స్ ద్వారా మనం ప్రచారం చేసుకుని ప్రయత్నం చేయటం. ఆ తర్వాత ఫోన్ ద్వారా అన్ని వాట్సాప్లు సోషల్ మీడియా ఇలాగ అన్ని వాటిని ఎఫెక్టివ్గా వాడుకుని కొంచెం మనం ఒక స్ట్రాటజీగా కొంచెం స్ట్రాటజీగా మనం ముందుకెళ్ళినట్టయితే మనం డిపాజిట్ తెచ్చుకోగలుగుతాం, లేదనుకుంటే గట్టి ఫైట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నాను. ఇంకా ఎట్టి పరిస్థితులు కూడా మన పోటీదారులుగా ముందు ఎవరైనా గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడు కూడా పోటీ అయిపోయింది లేదనుకుంటే పోటీలో లేము లేదనుకుంటే మనం గెలవలేము అలాంటి అంశాలు ఎప్పుడు కూడా ఎవరో కూడా అటువంటి ఆలోచన తెచ్చుకోకూడదు. మనం ఎంత చిన్నవాళ్ళమైనప్పటికీ మన పోటీలో ఉన్నామంటే మనం గెలవగలమనే ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా గెలుపు కోసం చివరి మినిట్ వరకు కృషి చేయాలి. సో అందువల్ల సమయం ఎంత ఉన్నప్పటికీ మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అవకాశం ఉన్నంత వరకు దాన్ని మనం గట్టి పోటీ ఇవ్వడానికి గెలిచే ప్రయత్నం అందరూ కూడా చేసే ప్రయత్నం చేయాలని అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మరి తర్వాత ఏ అంశం మీద ఎవరికైనా ఎటువంటి సహాయం కానీ లేదనుకుంటే సమాచారం కానీ కావాల్సి వస్తుంటే కానీ తప్పనిసరిగా మనం కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ప్రచారంలో మేము సొంతంగా అంటే ఏదైతే మనం ఇప్పుడు వివరించామో వీటన్నిటి కూడా ఫీల్డ్లో ఎలాగ చేయొచ్చు ఏంటన్నది విషయం మీద
రోజువారీ చేస్తూ వాటిని మనం రానున్న రోజుల్లో వీడియోలుగా పోస్ట్ చేయడం జరుగుతుందని తెలుపుతూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.